Ladies and gentlemen, boys and girls, welcome back to the channel everyone. Hope you are doing absolutely fine. So ఇక్కడ బండి కనిపిస్తుంది కదా, ఇంటర్సెప్టర్ బేర్ 650. దీని రివ్యూ చాలా మంది అడిగినారు. సో వితౌట్ మచ్ ఫర్దర్ అడు విల్ గో ఆన్ టెస్ట్ రైడ్. ఈ బండి మన దగ్గరికి ట్యూబ్లెస్ కన్వర్జన్ కోసం వచ్చిందనమాట. సో అంతా అయిపోయింది. we're going out, taking it for a test ride, and customer probably ఒక 1 hour లో వచ్చేస్తారు. So let's go, take it out for a spin and ఎలా ఉందో రివ్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. మీలో చాలా మందికి తెలుసు రాయల్ ఎన్ఫీల్డ్ ఏ బండి రిలీజ్ చేసిన వెంటనే నాకు కామెంట్స్ వస్తే మీ రివ్యూ కూడా ఇవ్వండి అని చెప్పి, బికాస్ ఐ హ్యాడ్ అ GT 650 ఫర్ అ ఫేర్ అమౌంట్ ఆఫ్ టైమ్. 30,000 kilometers నడిపిన. సో ఐ గెస్ ఐ కెన్ గివ్ అ రివ్యూ ఆన్ దిస్ బైక్. సో యూజువలీ రివ్యూ వీడియోస్ అయితే నేను చేయను, మీ అందరూ తెలుసు చాలా తక్కువ. బట్ యా, దిస్ ఈస్ కైండ్ ఆఫ్ a little more requested నార్మల్గా బేర్ 650 ఇంటర్సెప్టర్ బేర్ 650 అండ్ బ్రాడ్ వైట్ బ్రాడ్ వాక్ సంథింగ్ అలా కలర్ పేరు ఉంది. అండ్ 28th November రోజు మన సబ్స్క్రైబర్ తీసుకున్నారు ఈ బైక్. సో ముందు ఎవరైనా తీసుకొని ఉంటే కామెంట్ డౌన్ చేయండి, బికాస్ హీ క్లెయిమ్స్ దిస్ ఇస్ ద ఫస్ట్ బైక్ ఇన్ తెలంగాణ, అంటే ఈ కలర్ స్కీమ్లో. ఐఎమ్ నాట్ షూర్. అండ్ తెలంగాణ మొత్తంలో 2 ఉన్నట్టున్నాయి ఆర్ సంథింగ్ లైక్ దట్ ఏదో చెప్పినారు. ఐ డోంట్ క్లెయిమ్ దిస్, బట్ నాకేం ఐడియా లేదు. నార్మల్ ఇంటర్సెప్టర్ కన్నా ట్యాంక్ అయితే కొంచెం సిమిలరే ఉంది, ఇంటర్సెప్టర్ లాగానే ఉంది. కాకపోతే ఏంటంటే సైడ్ ప్యానల్స్ ఇవి మీకు కావాలంటే ఇంటర్సెప్టర్ కూడా వేసుకోవచ్చు, దే ఆర్ స్వాపబుల్. ఆ ఇంటర్సెప్టర్ బేర్ 650 స్టిక్కర్ తీసి మీరు ఏమైనా స్టిక్కర్ వేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు గెట్ దట్ డన్. సో యా, జీటీ కూడా బాగుంటుంది యాక్చువల్లీ ఇది. అండ్ దీంట్లో కొత్తగా అయితే టెయిల్ లైట్ మార్చినారు, ఇది ఇచ్చినారు, ఏమంటారు దీన్ని, ఇండికేటర్స్ కొత్తవి ఇచ్చినారు ఎల్ఈడివి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇట్ హ్యాస్ అ 2-in-1 ఎగ్జాస్ట్. కాకపోతే ఏంటంటే ఫినిషింగ్ అంత గొప్పగా లేదు ఇక్కడ మీరు చూస్తే, కాకపోతే స్లైట్ బ్లూ అవుతుంది టైటానియం లాగా. ఐ గెస్ ఇట్ ఇస్ SS బిల్డ్. బట్ యా, బండి అయితే చాలా స్మూత్ రన్ అవుతుంది. నార్మల్ మన GT 650 ఇంటర్సెప్టర్ 650 కన్నా ఇట్ ఈస్ బెటర్. ప్రాబబ్లీ కొత్త ఇంజన్ కదా, నేను ఈ మధ్య రీసెంట్ లాంచ్ అయిన ఇంటర్సెప్టర్లు ఏం నడిపేయలేదు. బట్ యా, నా దాంతో కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ వెరీ స్మూత్. ప్రాబబ్లీ స్టాక్ ఎగ్జాస్ట్ ఉండడం వల్ల కూడా నాకు తెలిసి దీనికి కూడా ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్లు ఇప్పుడు వచ్చేసి ఉంటాయి, SS మోటో కానీ డిఫరెంట్ బ్రాండ్స్. సో ఇఫ్ యూ వాంట్ SS మోటో యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ సాబు స్పెక్. అండ్ దీంట్లో మ్యాడ్ డాగ్ ఆల్ఫాది లైట్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి, ఆన్ చేద్దాం. ఆన్ అయితే లేదు, ప్రాపర్లీ దీనికి కనెక్షన్ ఇవ్వలేదేమో. బట్ యా, ఇట్ హ్యాస్ అ ఆఫ్టర్ మార్కెట్ లైట్ సిస్టమ్. అండ్ దీంట్లో ఒక మొబైల్ హోల్డర్ ఉంది. అండ్ దీని సీట్ చూడడానికి చాలా కంఫర్టబుల్ ఉంది, కానీ కొంచెం హార్డే ఉంది, అంటే సాఫ్టే ఉంది, కానీ ఎక్కువసేపు నడిపిస్తే కొంచెం బట్ పెయిన్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంజన్ బ్లాక్ అవుట్ ఉంది అండ్ ఇది వైట్ ఉంది. నార్మల్గా మన జీటీలో అయితే మొత్తం ఇంజన్ బ్లాక్ వస్తుంది. సో దిస్ ఈజ్ అ గుడ్ టచ్. కొంచెం ఎఫర్ట్స్ పెట్టినారు, మరీ మొత్తం బ్లాక్ కొట్టేద్దాం అన్నట్టు కాకుండా గుడ్ జాబ్. అండ్ ఇట్ హ్యాస్ అ షోవా ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ నార్మల్గా ఏంటంటే హిమాలయన్లో ఒక ఫోక్ కిందికి ఒక ఫోక్ పైకి ఉంటుంది అనమాట, కొంచెం డిస్బ్యాలెన్స్ ఉంటుంది. ఈ బండ్లో అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు, ఎందుకంటే మేము ట్యూబ్లెస్ కన్వర్జన్ చేసినాం ఈ బండ్లో. అలాంటి ఇష్యూస్ అయితే మేము ఏం ఫేస్ చేయలేరు ప్రస్తుతానికి. అండ్ ఇంకా చెప్పనీకి ఏముంది, రైడింగ్ అయితే మనం ఎట్లనే చేస్తాం. బట్ యా, సీటింగ్ పొజిషన్ అయితే అమేజింగ్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ స్పెసిఫిక్గా చెప్పడానికి అయితే ఏం లేవు. అండ్ దీని స్పోక్ డిజైన్ అయితే ఉందో ఇట్ ఈస్ న్యూ. నార్మల్ మన ఇంటర్సెప్టర్లా కాకుండా మన కొత్త హిమాలయన్ ఉంది కదా, అలా ఇచ్చినారనమాట. అండ్ చాలా పార్ట్స్ మన హిమాలయన్ నుంచి బారో చేసినట్టుంది, అంటే డిజైన్ పరంగా చూసుకుంటే ఇట్ ఈస్ బారోడ్ ఫ్రమ్ ద హిమాలయన్. స్పోక్స్ కానీ ద వెయిట్, ద టైర్ సెట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ from a Himalayan, because we have been working technically on this bike. I feel most of the parts are similar to a Himalayan 450, the latest version of the Himalayan. Same front and back Biber brake calipers వస్తాయి అండ్ Biber ది ఫ్రంట్ మాస్టర్ సిలిండర్ వస్తుంది. బ్రేక్స్ వచ్చేసి ప్యాడ్స్ ఉంటాయి కదా, ప్యాడ్స్ ఇంకా రోటర్స్ బ్రెంబో ఉంటాయి అనమాట ఈ బండికి. వెనక నాకు తెలిసి నిస్సిందే అనుకుంటున్నా, ఐ మీన్ Biberదే అనుకుంటున్నా. బట్ అయితే ఫ్రంట్ అయితే బ్రెంబోనే వస్తుంది దీనికి. అండ్ ఇంకొక మేజర్ డిజైన్ చేంజ్ అయిందంటే దీంట్లో ఇప్పుడు LED స్క్రీన్ ఇచ్చినారు. యూజువల్గా మన ఇంటర్సెప్టర్లో LED స్క్రీన్ ఉండదు, మన క్లస్టర్ అనలాగ్ ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే ఒక నాచ్ దే టుక్ ఇట్ అప్ అండ్ దే మేడ్ ఇట్ ఫుల్లీ LED. ఐ ఆమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ LED, బట్ దీంట్లో ఏంటంటే కొన్ని ఫీచర్స్ అవి ఉంటాయి, మ్యాప్స్ కానీ అవి ఇవి టైం చూపిస్తుంది, డిఫరెంట్ స్టఫ్ ఇస్ దేర్. బట్ ఐ ప్రిఫర్ దాట్ ఓవర్ దిస్. కాకపోతే ఏంటంటే దిస్ ఇస్ స్క్రాంబ్లర్ అండ్ ఇట్ లుక్స్ మోర్ ఫ్యూచరిస్టిక్ దెన్ ది ఇంటర్సెప్టర్. సో this is a completely different segment. We shouldn't be comparing it with an interceptor. But yeah, engine is borrowed. మన రాయల్ ఎన్ఫీల్డ్ తెలిసిందే, ఒకటే ఇంజన్ తయారు చేయాలి, ఒక 2-3 decades దాన్ని వాడేసేయాలి, స్క్వీజ్ అవుట్ చేసేయాలి, పిండేసేయాలి అంటారు కదా, ఆ కాన్సెప్ట్ అనమాట బేసికలీ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈసారి నార్మల్గా హిమాలయన్స్ ఏమవుతుంది అంటే రైట్కి వెళ్ళిపోతూ ఉంటుంది, లెఫ్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ బండ్లో స్పెసిఫిక్గా అయితే ఆ ప్రాబ్లం అయితే లేదు. నేను నడిపినంత వరకు అయితే ఇది నా ఫస్ట్ బైక్, నేను ఈ సెగ్మెంట్లో ఈ స్క్రామ్ని నడపడం. సో యా, ప్రాబబ్లీ స్క్రాంబ్లర్ అని మనకి టెస్టింగ్ షాట్స్ వచ్చినాయి కదా, ఈ బండిది అయి ఉంటుంది. దే కాల్ ఇట్ ద బేర్ 650. అండ్ ఈ బండి నేను ఆల్రెడీ ముంబైలో చూసిన, బట్ ఐ డెంట్ రైడ్ ఇట్. సో నేను రాగానే వెంటనే మన దగ్గర కన్వర్షన్కి వచ్చింది కాబట్టి
సో యప్, లెట్స్ గో ఫర్ అ రైడ్ రైట్ నో. ఇది ఆనే ఉందా, ఇది ఆఫ్ చేద్దాం. లైట్స్ కనెక్షన్ ఇవ్వలేదేమో, లైట్స్ అయితే రావట్లేదు. బట్ యా, సౌండ్ వినండి. చెక్ లైట్ వస్తుంది బండిలో, ఏం ప్రాబ్లం ఉందో మరి. సౌండ్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మరి ఇంటర్సెప్టర్ అంత బేసిక్గా లేదు, అలా అని చెప్పేసి మరీ తక్కువ కూడా లేదు. ఇట్ ఈస్ ప్రాపర్. అంటే ఒక 2x1 ఎగ్జాస్ట్ నుంచి ఎలా వస్తుందో అలానే వస్తుంది. మరి 2 ఉన్నాయి అనుకోండి, ఎక్కువ బేస్ వస్తుంది. సో ఇంటర్సెప్టర్ కన్నా బేస్ కొంచెం తక్కువ ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఆ సౌండ్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది, మీటీ సౌండ్ అంటారు కదా, అలా ఉందన్నమాట. అండ్ ఇనీషియల్ ఫస్ట్ ఇంప్రెషన్స్ క్లచ్ ఈజ్ వెరీ స్మూత్. కాకపోతే ఏంటంటే ఈ బండికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. నేను GT650 ఇనీషియల్గా తీసుకున్నప్పుడు నా బండికి కూడా అదే ప్రాబ్లం ఉండే. ఏంటంటే ఈ క్లచ్ ఉంది కదా, మనం గేర్ వేయంగానే క్లచ్ అనేది కొంచెం ఇట్లా టక్ 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 అన్నట్టు కొంచెం సౌండ్ లాగా, లేకపోతే అదొకటి ఉంటుంది అనమాట. ప్రాబబ్లీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ వైర్. దీని వైర్ పొజిషనింగ్ సరిగ్గా లేదు. ప్రాబబ్లీ సర్వీస్ చేసినప్పుడు వాళ్ళే మనకి గెలికినట్టున్నారు దాన్ని. నా బండికి ఆల్మోస్ట్ ఒక 20,000 కిలోమీటర్స్ వరకు ఆ ప్రాబ్లం ఉండే. అరే, లెట్ మీ చేంజ్ ద మోటో బ్లాగింగ్ యాంగిల్. సో యా, కానీ బండి అయితే చాలా బాగుంది. లో అండ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ బెటర్ దాన్ ది ఇంటర్సెప్టర్ అండ్ GT, ఎందుకంటే ఇట్ హ్యాస్ అ సింగిల్ సైడెడ్ ఎగ్జాస్ట్. అండ్ ఎగ్జాస్ట్ మారిస్తే కూడా ద వే ద బైక్ పర్ఫార్మ్స్ అబ్సల్యూట్లీ చేంజెస్, ఎందుకంటే ఎయిర్ ఎట్లా వెళ్తుంది అనేది కూడా ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ హౌ ద బైక్ పర్ఫార్మ్స్. సో లో అండ్ టార్క్ నార్మల్ దానికన్నా చాలా బాగుంది. అండ్ ఈ బండి నేను ఎక్కువ పుష్ చేయను, ఎందుకంటే నేను ఫస్ట్ సర్వీస్ అయిందో లేదో కూడా తెలియదు నాకు. అండ్ మన బైక్ కానప్పుడు వీ షుడెంట్ బి అబ్యూజింగ్ ఇట్. నా బైక్ అయితే నేను టాప్ స్పీడ్ చెక్ చేసి కూడా చూపిస్తున్నా మీకు, బట్ దిస్ ఇస్ నాట్ మై బైక్. విల్ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ హౌ వి రైడ్ ఇట్. ఇనీషియల్ ఇంప్రెషన్స్ చాలా స్మూత్ ఉంది బండి. కాకపోతే ఏంటంటే చాలామంది ఈ బండ్లు ఇంకా సౌండ్ కోసమే చేసుకుంటారు, కానీ ఒకసారి ఎగ్జాస్ట్ చేసినారు అనుకోండి ఆ స్మూత్నెస్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆ సౌండ్ వల్ల కొంచెం వైబ్రేషన్స్ వస్తాయి. ఫీల్స్ లిటిల్ మోర్ రగెడ్ ఆఫ్టర్ యూ చేంజ్ ది ఎగ్జాస్ట్. బట్ స్టాక్లో ఉన్న రోజులు దిస్ ఫీల్స్ వెరీ స్మూత్. అండ్ రైడింగ్ సీటింగ్ పొజిషన్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఇంటర్సెప్టర్ కూడా ఒక పాయింట్లో మనకి హ్యాండిల్ కొంచెం కిందికి ఉండి ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది పర్ఫెక్ట్ ఉంది అసలు. ద వే ఇట్ రైడ్స్, if you're someone who's looking for city riding interceptor, you can go for this. And this looks much better than interceptor నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఇంటర్సెప్టర్ ఏంటంటే చాలా కామన్ అయిపోయింది కాబట్టి ఇఫ్ యూఆర్ సమ్మన్ లుకింగ్ ఫర్ సంథింగ్ లిటిల్ మోర్ స్పైసీ అండ్ కొత్తగా ఏమన్నా కావాలి మార్కెట్లో ఉంటే యూ కెన్ గో ఫర్ దిస్. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్స్ చాలా గట్టిగా ఉంటాయి. 60-70,000 కిలోమీటర్స్ మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇంటర్సెప్టర్ కన్నా చాలా ఫ్లికబుల్ ఉంది బండి. ఇట్ ఫీల్స్ వెరీ లైట్. కాకపోతే ఏంటంటే స్టాండ్ స్టిల్లో ఉన్నప్పుడు వెయిట్ చాలా తెలుస్తుంది. ఈజీలీ 200+ ఉంటుంది వెయిట్. నేనైతే పవర్ ఫిగర్స్ కానీ నాకేం తెలియదు. ఇంటర్సెప్టర్ ఇంజనే కాబట్టి ప్రాబబ్లీ అదే 40 Nm ఆఫ్ టార్క్, 49 bhp ఆర్ సంథింగ్ లైక్ దట్ అదే ఉంటుంది. బట్ యా, మొత్తానికైతే మన GT ఇంజన్ లాగానే. నేను ఫిగర్ మర్చిపోయినా, ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే నాకు గుర్తులేదు. బట్ ఎగ్జాక్ట్ రైడ్ చేయడానికి ఎలా ఉందో నేనే చెప్తాను. చూడండి, మనం కన్వర్షన్ చేసినా కానీ బైక్ ఇస్ నాట్ పుల్లింగ్ ఎనీవేర్, ఇట్ ఈస్ గోయింగ్ స్ట్రైట్. దట్ ఈస్ వాట్ వీ వాంట్. కాకపోతే ఇంజన్ చెక్ లైట్ ఉంది, అది ఎందుకుందో నాకు తెలీదు. సస్పెన్షన్ ఫీల్స్ గుడ్. కాకపోతే వెనక సస్పెన్షన్ ఏంటంటే కొంచెం హార్డ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు. నార్మల్గా చిన్న చిన్న బంప్స్ కూడా తెలుస్తున్నాయి. ఐ నో ఇట్స్ స్క్రామ్, ఇట్స్ పర్పస్ బిల్ట్ బైక్. కాకపోతే ఏంటంటే చాలామంది దీన్ని సిటీస్లోనే యూజ్ చేస్తారు. ప్రాబబ్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. కొంచెం ప్రైస్ హైక్ చేసుకొని. అండ్ ప్రైస్ ఎంత ఉందో కూడా నాకు తెలియదు. 4.5-4.6 lakhs ఉన్నట్టుంది. బట్ యా, బేసిక్గా ఏంటంటే ఈ బండి మన దగ్గర ట్యూబ్లెస్ కన్వర్జన్ కిట్ కోసం వచ్చింది. అండ్ చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పి ఒక రివ్యూ చేస్తున్నా. హౌ ఇట్ ఫీల్స్, హౌ ఇట్ రైడ్స్. అండ్ ఎగ్జాక్ట్ ఆన్ పేపర్ ఫిగర్స్ కానీ ప్రైస్ కానీ నాకు తెలియదు. బట్ ఐ బిలీవ్ ఇట్ విల్ బీ సమ్వేర్ బిట్వీన్ 4.5 lakhs to 4.7 lakhs అనుకుంటున్నాను నేను, నాకు తెలీదు. బట్ యా, అండ్ బ్రేకింగ్ చాలా బాగుంది బండిది. ఐ యామ్ ప్రిటీ షూర్ ఎవరైనా ఈ బండి నడిపితే సూపర్ బైక్ ఓనర్స్ దీనికి ఏంద్రా ఇంత బ్రేకింగ్ ఉంది అనుకుంటారు. బట్ దాంట్లో అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు బ్రేక్స్ ఫెయిల్ అవుతున్నాయా లేవా అదైతే నాకు ఐడియా లేదు. ఇంటర్సెప్టర్లో ముందైతే GTలో ఇష్యూ ఉంటుండే. సో ఇఫ్ యూర్ సమ్వన్ ప్లానింగ్ ఫర్ దిస్ బైక్, ఎవరైనా ఈ బండి ఆల్రెడీ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఒక మంచి ఒపీనియన్ తీసుకోండి. బట్ యా, ఇనిషియల్ రైడ్ ఇంప్రెషన్స్ అయితే నేను మీకు చెప్పగలుగుతా.
అండ్ ఇండికేటర్స్ ఆర్ వెరీ బ్రైట్, ఇండికేటర్స్ చాలా బ్రైట్ ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు హజార్డ్ స్విచ్ కూడా వస్తుంది, 4 లైట్స్ ఒకటేసారి వెలుగుతుంది కదా, అది కూడా వాడుకోవచ్చు మీరు. రైట్కి తిప్పితే ఆన్ అవుతుంది, లెఫ్ట్కి తిప్పితే ఆఫ్ అయిపోతుంది. అండ్ దీంట్లో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది, ట్యాంక్లో ఇంకా ఎన్ని లీటర్స్ ఫ్యూయల్ వేసుకోవచ్చు, ఎన్ని కిలోమీటర్స్ తిరగవచ్చు, ట్రిప్ ఏ బి ఓడో ఎంత జరిగింది, మ్యాప్స్ వస్తుంది. లిటరల్ గూగుల్ మ్యాప్స్ ఎట్లుందో అట్లా వచ్చేస్తుంది దీంట్లో. కాకపోతే ఆ సెట్టింగ్ ఏంటంటే ఓనర్స్ ఫోన్ నుంచి చేసుకోవాలి, రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ నుంచి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక జాయ్స్టిక్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే యూ కెన్ సెలెక్ట్ ట్రిప్ 1 ఉంది, ట్రిప్ 2 ఉంది, ఫ్యూయల్ రేంజ్ ఇంకా 129 కిలోమీటర్స్ ఉంది, ఫ్యూయల్ కన్సప్షన్ 13.7 కిలోమీటర్స్ పర్ లీటర్ అంట. వాట్ ద ఫాక్, అంత రాదు బట్ యా. అండ్ ఇంకొకటి ఏంటంటే యూ ఆల్సో గెట్ దిస్ వోల్ట్ మీటర్ అంటారు కదా, యూజువల్గా అది మనం బయట వేయించుకోవాలి, 500,000లో వస్తుంది, బట్ దే హ్యావ్ ఇంక్లూడెడ్ ఇట్. గుడ్ జాబ్. అండ్ సర్వీస్ ఓవర్ డ్యూ ఉంది బండ్లో, అందుకే చెక్ ఇంజిన్ లైట్ వస్తుంది. ఇట్ ఈస్ లేట్ బై 317 కిలోమీటర్స్ అంట. నాకు తెలిసి ఫస్ట్ సర్వీస్ ఇంకా అవ్వలేదు, అందుకే నేను కూడా ఏం పుష్ చేయట్లేదు బండి, నాకు కూడా తెలియదు. హ్యాండిల్ బార్ అయితే సేమ్ ఇంటర్సెప్టర్ హ్యాండిల్ బారే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇంటర్సెప్టర్ మధ్యలో ఇది వస్తుంది. ఇది ఏంటంటే కొంచెం స్టెబిలిటీ పెంచుతుంది, వైబ్రేషన్ తగ్గిస్తాయి అంటారు. బట్ ఐ బిలీవ్ ఇట్ విల్ రెడ్యూస్ ద వైబ్రేషన్స్, ఎందుకంటే ఐ లిటరలీ ఫెల్ట్ ఇట్. నా జీటీ ఉన్నప్పుడు అది వేసినప్పుడు, ఇంటర్సెప్టర్ హ్యాండిల్ వేసినా కదా, ఇది ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం వైబ్రేషన్ తక్కువ వస్తుండే. సో 4000 RPM వరకు మనం వాడుకోవచ్చు బండిని బ్రేకింగ్ పీరియడ్ వరకు. సో ఒకసారి 6th గేర్ వేసి 4000 వరకు తీసుకెళ్దాం. 90-100లో విండ్ బ్లాస్ట్ అయితే మీరు తప్పకుండా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఫ్రంట్ ఏం లేదు, ఫేరింగ్ ఏం లేదు కదా. సో ప్రాబబ్లీ దే విల్ గివ్ యూ అ స్మాల్ వైజర్, అట్లాంటిది ఏమన్నా తర్వాత ఆఫ్టర్ మార్కెట్లో దొరుకుతాయేమో. కానీ ఇఫ్ యూఆర్ సమ్వన్ లుకింగ్ ఫర్ టూరింగ్, దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్. నేను చెప్తున్నాను కదా, బెటర్ దాన్ ఇంటర్సెప్టర్. దీని రైడింగ్ సీటింగ్ పొజిషన్ అయితే క్రేజీ ఉంది. జస్ట్ సీట్ ఒకటి చేంజ్ చేసుకోండి, కొంచెం ఫ్లాట్ ఉన్నది తీసుకోండి, ఎందుకంటే దీనిలో బంప్స్ ఉన్నాయి కదా, కొంచెం బట్ పెయిన్ వస్తుంది అనమాట. లేకపోతే ఒక ఫ్లాట్ సీట్ వేసుకొని యూ కెన్ టూర్ ఆన్ దిస్ బైక్, ఇట్ విల్ బీ లవ్లీ. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రెంబో, నాకు తెలిసి సర్వీస్ కాస్ట్ కూడా అంతే వస్తుంది, ప్రాబబ్లీ ఒక 4-5,000 నార్మల్ సర్వీస్కి వస్తుంది. బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలంటే అది ఒక 10,000 వరకు అవుతుంది, నార్మల్ ఇంటర్సెప్టర్ జీటీ అంతనే. అండ్ ఇంటర్సెప్టర్ జీటీ ఏంటంటే దే హ్యావ్ బీన్ ఇన్ ద మార్కెట్ సిన్స్ అ వెరీ లాంగ్ టైం కాబట్టి. అండ్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది దగ్గర జీటీ ఇంటర్సెప్టర్ ఉన్నాయి కాబట్టి ఫ్యూ మెకానిక్స్ ఆర్ ఎక్స్పీరియన్స్. బయట ఆఫ్టర్ మార్కెట్ సర్వీస్ కూడా బాగానే ఉంది ఇప్పుడు జీటీ ఇంటర్సెప్టర్ అనేది. సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ గెట్ అ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద సర్వీస్ సెంటర్, యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ఆఫ్టర్ మార్కెట్ మెకానిక్స్. కాకపోతే ఏంటంటే అవి పార్ట్స్ దొరకవా, ఏంది అవైలబిలిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే దీస్ బైక్స్ ఆర్ వెరీ చీప్ టు మెయింటైన్. మీరు ఎంత పెద్ద పార్ట్ పోయినా మ్యాక్సిమం 5,000 రూపీస్ వచ్చేస్తుంది. ఇగ్నిషన్ కాయిల్ అయినా కానీ, ఆర్ఆర్ యూనిట్ అయినా కానీ, ఎనీ పార్ట్ ఈజ్ అండర్ 5,000. సో మ్యాక్సిమం మీకు మేజర్ సర్వీస్ వచ్చినా 15,000-16,000, మ్యాక్స్ 20,000 తప్ప అంతకు మించి అయితే వెళ్ళదు. సో ఫర్ 650cc బైక్ యూ కెన్ టూర్, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద సిటీ. దిస్ ఈస్ అ స్టీల్ డీల్. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే చెప్పిన రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీసే కొంచెం ప్రాబ్లం. బట్ యా, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన లాంచెస్ అయితే దే ఆర్ వెల్ ఇంజనీర్డ్. ద రీసెంట్ 450 హిమాలయన్ ఆల్సో. కాకపోతే ఏంటంటే ఫస్ట్ లాట్లో ఉన్న బైక్స్ అయితే ఇగ్నోర్ చేయండి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. వాళ్ళు ఏం దాగి డిజైన్ చేస్తారో, ఏం దాగి బండ్లు తయారు చేస్తారో నాకు తెలియదు కాబట్టి ఏదో ఒక ఫాల్ట్ ఉంటూనే ఉంటుంది వాళ్ళ బండ్లలో ఇనీషియల్ డేస్లో అయితే. సో ఇట్స్ బెటర్ యూ గివ్ సమ్ టైమ్. ఒక 6 months 1 year తర్వాత కొన్ని ఇంప్రూవ్మెంట్ వస్తాయి కదా బైక్లో, అప్పుడు తీసుకుంటే బెటర్. సో ఇనీషియల్ ఫస్ట్ బైక్స్ అయితే ఇగ్నోర్ చేయండి. నాకు తెలిసి ఈ బండి రిలీజ్ అయ్యి కూడా ఒక 2 months అవుతున్నట్టుంది. సో యూ కెన్ వెయిట్ ఫర్ అనదర్ 4 or 5 months. అన్ని ఫాల్ట్స్ అన్నీ రెక్టిఫై అయిపోయాక యూ కెన్ గో ఫర్ దిస్ బైక్. ఇప్పుడైతే ఫాల్ట్స్ ఏం తెలియట్లేదు నాకు. కాకపోతే దీని ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే దీని వెనక సస్పెన్షన్లో కొంచెం ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంటే హిస్ ఒపీనియన్ ఏంటంటే మరీ ఇంటర్సెప్టర్ అంత స్మూత్ లేదు, మరీ హిమాలయన్ అంత హార్డ్ లేదు. సో ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ అండ్ ఇట్ ఈస్ నాట్ దాట్ కంఫర్టబుల్ అన్నట్టు అన్నారు. నాకు కూడా అనిపించింది, ఎందుకంటే వెనక ఎత్తేస్తుంది ఇట్లా ఊరికే. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ షేర్స్ ద సేమ్ సస్పెన్షన్ యాజ్ ద ఇంటర్సెప్టర్ బైక్. బట్ యా, టైర్స్ వచ్చేసి దీంట్లో కొత్త టైర్స్ ఉన్నాయి, చెప్పడం మర్చిపోయినా. పిరెలివి కాపీస్ ఉన్నాయి. మన ఎంఆర్ఎఫ్ ఉంది కదా, ఎంఆర్ఎఫ్ వాళ్ళు తయారు చేస్తున్నారు ట్యూబ్లెస్ స్పెక్. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ ట్యూబ్లెస్ కన్వర్జన్ డన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సాబు స్పెక్లో మేము చేస్తాము. యూ నీడ్ నాట్ చేంజ్ ద టైర్స్. సియాట్ టైర్స్ అయితే చేంజ్ చేసుకోవాలి, కానీ ఎంఆర్ఎఫ్ ఇప్పుడు డైరెక్ట్ ట్యూబ్లెస్ ఇచ్చేస్తుంది దీనికి. కాకపోతే ఏంటంటే లోపల ట్యూబ్స్ ఉంటాయి, ఒకటే. అబ్బా, పోలీసులు ఉన్నారు. నా దగ్గర పేపర్స్ ఏం లేవు ఈ బండివి, బట్ ఇట్స్ ఓకే ఐ గెస్. జస్ట్ లైసెన్స్ చూపి వదిలేస్తారేమో. టూరింగ్ చేయడానికి అయితే బెటర్ దాన్ ఇంటర్సెప్టర్ అని నా ఒపీనియన్. ద వే ఇట్ రైడ్స్, కొంచెం అప్రైట్ పొజిషన్, నార్మల్ ఇంటర్సెప్టర్ కన్నా కొంచెం అప్రైట్ పొజిషన్లోనే ఉన్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఉన్నది చెప్పాలంటే ఇంటర్సెప్టర్ ఇస్ వెరీ కామన్. సో ఇఫ్ యూ వాంట్ టు టర్న్ హెడ్స్, ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు if you want someone to appreciate your bike, this is a go-to bike for at least for the next 1 year.
సో ఇఫ్ యూ సమ్మన్ లుకింగ్ టు పిక్ దిస్ బైక్ అప్ తీసుకోండి, చాలా బాగుంది. కాకపోతే ఇఫ్ యూ సమ్మన్ హూస్ లుకింగ్ టు చేంజ్ ద బైక్ విత్ ఇన్ 1.5 year, ఐ సజెస్ట్ సెకండ్ హ్యాండ్ ఒక జీటీ తీసుకోండి. 2 lakhs వస్తుంది. ఇప్పుడు జీటీ ఇంటర్సెప్టర్ మార్కెట్లో కూడా ఘోరంగా పడిపోయినాయి బికాస్ దేర్ ఆర్ లోడ్స్ ఆఫ్ బైక్స్ ఆన్ సేల్. సో ఏంటంటే యూ కెన్ పికప్ అ గుడ్ కండిషన్ 2.2 lakhs అట్లా తీసుకొని ఒక 1 year వాడుకోండి, లేటర్ అప్గ్రేడ్ టు అ డిఫరెంట్ బైక్. బట్ ఇఫ్ యూ సమ్మన్ హూస్ లుకింగ్ టు టూర్, ప్రశాంతంగా నేను బండి పెట్టుకుంటా టూర్ చేసుకుంటా 50,000-60,000 kilometers చెప్పుకుంటా అంటే ఇదన్నా ఇంటర్సెప్టర్ అన్న తీసుకోండి, లైఫ్ బిందాస్ ఉంటుంది. సో యా, విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ గెస్ ఈ వ్లాగ్ మీకు హెల్ప్ అయి ఉంటుంది. I'll see you on the next one. Until then, boys and girls, do the hard work, especially when you don't feel like it. Bye bye.